అందరికి నమస్కారము. రేపటి రోజు 4వ తారీఖు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు దినంగా ప్రకటించి రేపు ఆ కార్యక్రమానికి ధర్నాలు ర్యాలీలు చేయడమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వెన్నుపోటు అనేది రేపు 4వ తారీఖు మనకి ప్రజలు తీర్పునిచ్చిన రోజు. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు తీర్పిస్తే వెన్నుపోటు ప్రజలు పొడిచారు. అట్లా మీకు తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలను గౌరవించండి. ప్రజలు మనం తీర్పిచ్చారు. ఈ రోజు వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఒక మైన్స్ ఓనర్ మీకు భాగస్వాములు కల్పిస్తే వాళ్ళని మీ తండ్రి గారు హత్య చేశారు. వాళ్ళకు వెన్నుపోటు పొడిచారు. ఈరోజు తల్లి చెల్లిని కూడా మీరు ఇంట్లోంచి బయటికి పంపించారు. వాళ్ళకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో ప్రజలకు కూడా మీరు వెన్నుపోటు పొడిచారు. చెప్పిన హామీలు కూడా నెరవేర్చకుండా. అలాగే మద్యపాన నిషేధం ఆ రోజు మీరు మద్యం లేకుండా చేస్తామని చెప్పారు. ప్రజలకు కూడా నాణ్యమైన మద్యం ఇవ్వకుండా ఆ మద్యంలో కూడా ఈరోజు చూస్తున్నాం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినాక మద్యం కూడా నాణ్యమైన మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బాబాయిని నిన్ను ఎత్తుకొని తిరిగి సొంత తండ్రి అన్ననే హత్య చేస్తేవి. ఈరోజు నీ చెల్లె సాక్షి దాంట్లో హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలకి వివరించి ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఈరోజు మీరు వెన్నుపోటు అని వెన్నుపోటు దినం మీరు పెడుతుంటే సిగ్గుచేటుగా ఉంది రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా. మీరు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిపక్షంలో పెట్టే మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులకైతేనే కార్యకర్తలకైతేనే వాళ్ళ ముఖ్యమంత్రికి కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు దూరంగా ఉండని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పాత్ర ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.